లీడర్స్. మై నేమ్ ఇస్ సంతోష్ కుమార్. షేప్ షాప్ బిఫోర్ నేను ఎన్నో పనులు చేశాను. మహిళా సంఘాలు పనిచేశాను. ఎల్ఐసి ఏజెంట్గా, జూనియర్ ఆర్టిస్ట్గా కూడా నేను సినీ ఇండస్ట్రీలో కూడా చేశాను. ఎన్నో భూమి మీద ఎన్ని ఎన్ని పనులు ఉన్నాయి అన్ని పనులు చేశాను సార్ నేను. ఎందుకంటే ఆ, ప్రతి ఒక్కటి నాకు భూమి అంటే టిఫిన్ సెంటర్ చేసినాను, పానీపూరి కాడిగించి ఆ, ఎన్నో ప్రతి ఒక్క పని నేను చేయని పని లేదు, కానీ అన్ని చూసుకుంటూ వచ్చాను. కానీ అందులో ఏం లేదు. జూనియర్ ఆర్టిస్ట్ లో కూడా నేను శేఖర్ మాస్టర్ తోటి కూడా ఫోటో దిగాను. ఒక సాంగ్ లో కూడా నేను డాన్స్ కూడా చేశాను. ఆ, వెబ్ సీ- వెబ్ సిరీస్ కానీ, షార్ట్ ఫిలిమ్స్ కానీ, రౌడీ బాయ్స్ మూవీలో కూడా నేను యాక్టింగ్ చేయడం జరిగింది. కానీ ప్రతి ఒక్కటి చూసుకుంటూ వచ్చాను. కానీ దేంట్లో నాకు నాకు డెవలప్మెంట్ అనేది కనిపించలేదు. ఎక్కడున్న గొంగడి అక్కడనే ఉండిపోయింది అది. ఎందుకంటే బయట చూస్తున్నాం, మనం బయట సమాజంలో చూస్తున్నాం. ఎక్కడ ఎంత హార్డ్ వర్క్ చేసినా కానీ మన లైఫ్ అక్కడనే ఉంటుంది. అన్ని చూసుకుంటూ వచ్చాము, కానీ నా ఎక్కడ నచ్చలేదు. కానీ నాకు ఈ షేప్ షాప్ అవకాశం నాకు మా ఫ్రెండ్ త్రూలో వచ్చింది. మా ఫ్రెండ్ నాకు ఎన్నోసార్లు యాక్చువల్గా నాకు నేను షేప్ షాప్ బిఫోర్ ఏంటంటే 6 నెలలు నా ఎంబడి పడ్డాడు మా ఫ్రెండ్. పలానా షేప్ షాప్ ఉంది ఇట్లా అని డైరెక్ట్ నోటిదారి చెప్పిండు. నాకు అర్థం కాలేదు, ఎందుకంటే నాకు అంతకంటే ముందు నేను వెస్టేజ్ కూడా చేశాను. ఆంబే 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 బిజినెస్ కూడా చేశాను. మన ఇండియాలో ఫస్ట్ స్టార్ట్ అయింది ఆంబే. 99 ఇయర్స్ నుండి నడుస్తుంది. అందులో కూడా చేశాను. కానీ అక్కడ కూడా ఏంటంటే సపోర్టింగ్ కరెక్ట్ లేదు. కానీ మన షేప్ షాప్ అదృష్టం ఏంటంటే నాకు ఆ, షేప్ షాప్ కంపెనీకి కోటి కోటి ధన్యవాదాలు. మన కంపెనీ డైరెక్టర్ కూడా గ్రేట్ క్లాప్స్ కొట్టండి ఒకసారి. ఎందుకంటే మన షేప్ షాప్ అనేది 25 ఇయర్స్ కంప్లీట్ గా అయ్యింది. కానీ మన ఇండియాలో నెంబర్ 1 కంపెనీ మన కంపెనీ. దీంట్లో సపోర్టింగ్ అనేది బాగుంటది. వీక్లీ ఇన్కమ్ ఎక్కడ చూడలేదు సార్. వీక్లీ ఇన్కమ్ అనేది ఎక్కడ చూడలేదు. మంత్లీ మంత్లీ చూసాం, కానీ వీక్లీ ఇన్కమ్ అనేది ఎక్కడ చూడలేదు. మన షేప్ షాప్ అనేది చాలా గ్రేట్ అనుకోవచ్చు. అందులో నాకు అవకాశం మా ఫ్రెండ్ త్రూలో వచ్చింది. మా ఫ్రెండ్ నాకు ఎన్నోసార్లు చెప్పినా వినలేదు నేను. డైరెక్ట్ ఒకసారి అటాక్ చేయడం జరిగింది. ఇతనే మా ఫ్రెండ్. ఫస్ట్ నా ఫోటో ఉన్నది ఐడి తీసే ముందు రైట్ సైడ్ లో కనిపిస్తాడు స్వామి, ఇద్దరు స్వాములే. వీళ్ళు నాకు ఎంతో స్కెచ్ చేసిర్రు నేను ఐడి తీయడానికి. నోటిదారి చెప్పిన నేను నమ్మాలి అసలు. ఆ, నాకు అవన్నీ తెలుసురా బాబు, నువ్వు నాకు చెప్పకు, షేప్ షాప్ కాదు, నేను ఎన్నో చేసిన, నాకు ఏమైనా చెప్పనే చెప్పకనే అసలు యాక్సెప్ట్ చేయలే. ఒకసారి నేను వేరే బయటికి వెళ్తుంటే నా పైన స్కెచ్ చేసిర్రు వీళ్ళు. మొత్తంలో మనకి ప్లాన్ చెప్పాలి, ఐడి తీపియాలని ప్లాన్ వేసిర్రు. ఆ, మా ప్లాన్ వేసి బాలకృష్ణ సార్ ఉండే అతన్ని తీసుకొచ్చి కూర్చొని పెట్టి డైరెక్ట్ అటాక్ చేశారు. అటాక్ చేసి వినిపించడం జరిగింది. నాకు నచ్చిన కాన్సెప్ట్ బాగుంది. అరే అన్ని అన్ని బిజినెస్ కంటే ఇది బాగుంది. వాడి లైఫ్ లో వన్ టైం షాపింగ్ అంటూ లైఫ్ బాగుంటది అనుకొని నేను లాగిన్ కాలే. అట్లయినా చెప్పినా కానీ లాగిన్ కాలే. మళ్ళీ ఏమైందంటే మా ఫ్రెండ్ డీలర్, మా విలేజ్ డీలరు, అతనికి ప్లాన్ చెప్పిన ఇప్పుడు కింద ఉన్న ఫోటో. అతను ప్లాన్ చెప్పగానే ఇమ్మీడియట్లీ 16,800 కొట్టి పడేసాడు. అరే షాక్ అయిపోయాడు. నా దగ్గర నేను అప్పటికి కొట్టలే, అమౌంట్ ఐడి కూడా తీయలే. తర్వాత ఇంకో ప్లాన్ తీసుకెళ్ళిన, అతను ఐడి ఒకటే రోజులో ఫోర్ ఫోర్ మెంబర్స్ తోటి షాపింగ్ చేపించాను నేను. అరే మళ్ళీ బాలకే సార్ చెప్పిండు, సంతోష్ సార్ మీరు గిట్ల ఇప్పుడు ఐడి తీయకపోతే వాళ్ళు నలుగురు కింద మీరు వస్తారని చెప్పిండు. అరే ఏం చేయాలని ఇమ్మీడియట్లీ అమౌంట్ అరేంజ్ చేసుకున్నా. అమౌంట్ అరేంజ్ చేసుకొని నేను ఐడి తీయడం జరిగింది. తర్వాత నాకు 1 వీక్ లోనే కో ట్రైనింగ్ అవకాశం వచ్చింది బెంగళూరులో. అక్కడనే నా టర్నింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. సోమశేఖర్ గురి కలవడం, ఇప్పుడు బ్యాక్ సైడ్ లో కనిపిస్తున్న ఫోటో, సోమశేఖర్ గురి తోటి కలవడం జరిగింది. అక్కడ అక్కడ రియాలిటీ షేప్ షాప్ అనేది బిజినెస్ అని నాకు అర్థమైపోయింది. అక్కడికి పోయి వచ్చిన తర్వాత నేను చేసే బిజినెస్లు అన్ని బంద్ చేసిన. అంటే నేను మహిళా సంఘాలు బంద్ చేసిన, జాబ్ రిజైన్ చేసి పడేసిన మొత్తం. ఎల్ఐసి గిల్ఐసి అన్ని టోటల్ గా బంద్ చేసి ఇక లైఫ్ సేఫ్ షాప్ అనుకుని నేను కంప్లిమెంట్ తీసుకొని ఫుల్ టైం దిగడం జరిగింది. ఫస్ట్ ఫస్ట్ నేను గ్రూప్ మీటింగ్ అయింది. అక్కడ గ్రూప్ మీటింగ్ అయిన తర్వాత అక్కడ ఏంటంటే ఫస్ట్ అచ్చు సార్ తోటి నేను పెన్ను, అంటే 2 ఇయర్స్ అయిపోయింది కదా, పెన్ను గిఫ్ట్ తీసుకోవడం జరిగింది. గ్రూప్ మీటింగ్ కూడా అక్కడ జరిగింది. మళ్ళా మై ప్లాన్స్ కూడా నేను చాలా ఎక్కడెక్కడో తిరిగాను. చాలా ప్లాన్స్ చేశాను. ఎక్స్ప్లెనేషన్ కూడా నేను గ్రూప్ మీటింగ్ లో చేశాను. మళ్ళా ప్లాన్స్ కూడా ఎన్నో ఐడియాలు కూడా తీశాను నేను. చాలా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, లాయర్స్ లో కానీ, తమిళనాడు కూడా వెళ్ళాము మచ్చు సార్ నేను. తమిళనాడు కానీ, చెన్నై కానీ అక్కడికి వెళ్ళాను. ప్రొడక్ట్స్ కూడా నేను బండి మీద పెట్టుకొని తీసుకెళ్ళడం జరిగింది. ప్రతి విలేజ్ కు నేనే తీసుకెళ్ళడం జరిగింది. ఆ తర్వాత దిశ ట్రైనింగ్ కూడా టీమ్ తోటి నేను వెళ్ళాను. దిశ కూడా టీమ్ తోటి తీసుకోవడం జరిగింది.
దిశలో నాకు ఫస్ట్ బెంగ బెంగళూరులో దిశ అయింది. అక్కడ దిశ ప్రోగ్రామ్కి వెళ్ళాను. అక్కడ స్పీచ్ కూడా ఇచ్చాను నేను. మళ్ళీ అక్కడ దిశలో చాలా టీమ్ తోటి నేను ఫోటోలు దిగడం జరిగింది. గురి తోటి ఇట్లా రవీందర్ గురి తోటి కూడా ఫోటో దిగడం జరిగింది. రవీందర్ గురించి నాకు యాంకరింగ్ కూడా ఇచ్చాడు ఛాయిస్. అంటే నరేష్ గురించి ఇచ్చాడు, బ్లెస్సింగ్ ఇచ్చాడు. రవీందర్ గురించి బ్లెస్సింగ్ తోటి నేను యాంకరింగ్ కూడా చేయడం జరిగింది అక్కడ. దిశ ఫొటోస్ ఇవన్నీ టీమ్ తోటి కూడా గ్రూప్ ఫోటో దిగడం జరిగింది. సోమశేఖర్ గురితో బుకే తీసుకోవడం జరిగింది. రవీందర్ గురించి కౌన్సిలింగ్ ఇచ్చాడు నాకు. ఒక రోజు ఒక రోజు నరేష్ గురించి నాకు ఛాయిస్ ఇచ్చాడు. రవీందర్ గురించి తోటి కౌన్సిలింగ్ అనేది హైదరాబాద్ లో ఒక హోటల్లో టీ తాగుకుంటూ కౌన్సిలింగ్ కూడా తీసుకోవడం జరిగింది. నేను ట్రావెలింగ్ మన చెన్నై కానీ, తమిళనాడు ఎక్కడెక్కడో తిరిగాను. ముంబై కూడా వెళ్ళాను లీడర్స్ ఇవి ప్లాన్ల కోసం. ముంబై కూడా వెళ్ళాను, తమిళనాడు వెళ్ళాను అచ్చు సార్ తోటి ఇట్లా. వండర్లో కూడా వండర్ఫుల్ ఎంజాయ్ చేశాము. ఎక్కడలా ఎంజాయ్ చేయని ఆ, మన షేప్ షాప్ లో వండర్లో కూడా ఫుల్ గా ఎంజాయ్ చేయడం జరిగింది. వండర్లో ఫొటోస్ అని హిమాలయస్ కూడా వెళ్ళాను లీడర్స్. ఫ్లైట్ జర్నీ అయితే నేను షేప్ షాప్ బిఫోర్ అసలు ఫ్లైట్ జర్నీ అనేది తెలియదు నాకు. ఫ్లైట్ జర్నీ కూడా చేయడం జరిగింది. ఫ్లైట్ జర్నీ బ్యాంకాక్ వెళ్ళాను అక్కడ. డైమండ్ టైర్ కూడా నేను తీసుకోవడం జరిగింది ప్రతి సంవత్సరం. మెయిన్ థింగ్ నేను ఇక్కడ ఏంటంటే పీపీఎల్పి ట్రైనింగ్ అనేది హైదరాబాద్ లో జరిగింది. నర్సింగ్రేవల్ గురితోటి, వికాస్ గురితోటి. అక్కడికి ఏంటంటే పీపీఎల్పి ట్రైనింగ్ అనేది మన బిజినెస్ వర్త్ అనేది అర్థమైపోయింది అక్కడ పీపీఎల్పి ట్రైనింగ్ పోయినాక. కానీ వండర్ఫుల్ లీడర్స్ అక్కడ. అక్కడ ఏంటంటే నర్సింగ్రేవల్ గురించి మినిమం 80 years ఉంటాడు అనుకుంటా గురించి. అంతేనా గురించి? 80 years, 79 ఎంతనో ఉంటాడు. ఆ గురుజీ ఎగురుతుంటే, ఆ డాన్స్ చేస్తుంటే మిరాకిల్ అనిపిస్తుంది. అంత ఏజ్ లో, అసలు ఏజ్ లో మనము అసలు ఎగరలేము అసలు. అంటే మనం ఎంత తక్కువ ఏజ్ ఉన్నా కానీ అంత యాక్టివ్ లేము. అతను గురుజీని చూసినాక మామూలుగా అనిపించలే అసలు. ఆయన ఏజ్ ఏంది, ఆయన అసలు ఏజ్ కి పొంతనే లేదు. అసలు చాలా వండర్ఫుల్. అక్కడ బిజినెస్ మన సేఫ్ షాప్ గురించి చెప్పిండంటే ఒక అంటే హిస్టరీ మన కంపెనీ స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు ఏ విధంగా గ్రోతింగ్ అయింది అనేది ప్రతి ఒక్కటి అక్కడ పీపీఎల్పి ట్రైనింగ్ లో అర్థమైపోయింది. విజన్ అనేది కుందేలు ఇక్కడ అర్థమైపోయింది. గురి చెప్పింది కదా, గురి చెప్పింది కుందేలు ఇక్కడ అర్థమైంది ఏందనేది. కుందేలు డ్రైవ్ గా చూసిన ఇక్కడ పీపీఎల్పి ట్రైన్ లో కుందేలుని చూడడం జరిగింది లీడర్స్. తర్వాత నేను దమ్ దడాకా ట్రైనింగ్ కూడా, అది కాంటెస్ట్ కూడా విన్ కావడం జరిగింది. బ్యాంకాక్ కూడా విన్ అయినా. బ్యాంకాక్ కానీ గోవా ట్రిప్ కూడా విన్ కావడం జరిగింది. 3 కాంటెస్ట్లు విన్నాను, ఛాంపియన్ అవార్డ్స్ కానీ, గోవా అచీవ్మెంట్ కానీ. తర్వాత నేను ఫస్ట్ ఐఫోన్ అంటే అంతకంటే ముందు ఒక ఫోన్ తీసుకున్నాను. 2 ఫోన్లు తీసుకున్నాను. తర్వాత ల్యాప్టాప్ తీసుకున్నా అచీవ్మెంట్స్. తర్వాత ఐఫోన్ కూడా తీసుకోవడం జరిగింది. ఐఫోన్ తీసుకుంటప్పుడు అయితే నాకు చాలా మంది టీం వచ్చారు. టీం వచ్చి మామూలుగా అది ఒక రేంజ్ లో సన్మానం కూడా జరిగింది టీం తోటి. చాలా ఇది ఒక పెద్ద అచీవ్మెంట్ అనుకోవచ్చు. మళ్ళీ బ్యాంకాక్ లో కూడా ఫుల్ ఎంజాయ్ చేసాం. వికాస్ గురితో నేను డైరెక్ట్ పక్కపొంటే నడిచాను. గురి చేతి నా మీద చేతి వేసి టైగర్ అని ఇట్లా కొట్టుకుంటా. గురి చేతి వేస్తేనే నా లైఫ్ అనేది అంటే ఒక విధంగా అయిపోయింది అనమాట. అక్కడ టీమ్ తోటి కూడా, గురిలతో కూడా ఫోటో దిగడం జరిగింది. బ్యాంకాక్ లో ఫుల్ ఎంజాయ్ చేసాము. బ్యాంకాక్ అనేది భూలోక స్వర్గం లీడర్స్. అక్కడికి లైఫ్ అంటూ ఉంటే ఒకసారి పోయి రావాలి బ్యాంకాక్ అనేది. మనిషి పుట్టి ఉంటే కంపల్సరీ బ్యాంకాక్ పోయి రావాలి. అక్కడ మామూలుగా కాదు. అక్కడ ప్రపంచం నెంబర్ 1 అంటే బ్యాంకాకే. అక్కడ వింతైన ప్రదేశం అనేది. అక్కడ పోయినాక ప్రతి ఒక్కరు బిజినెస్ వదలే కూడా వదలరు. నేను ఇక్కడ బ్యాంకాక్ పోయినాక మామూలుగా అనిపించలేదు. మళ్ళీ 100% ఇప్పుడు 6 ర్యాంక్ దగ్గరలో ఉన్నా. డెఫినెట్ గా మళ్ళీ ఛాయిస్ ఉంటుంది నాకు. మళ్ళీ కూడా పోతాను. మీరందరు ప్రతి ఒక్కరు కంపల్సరీ మీరు ఒక్కరు బ్యాంకాక్ పోయిరండి అంతే. బ్యాంకాక్ వచ్చినాక మీరు చెప్తారు. అక్కడ బ్యాంకాక్ దగ్గర ఫోటోలు, ఇది ఒక వీడియో ఉంటది చూడండి. పారాషూట్ ఎక్కినప్పుడు అయితే మామూలుగా అనిపించలే. సా గురుజీ వాళ్ళు అయితే కేకలు కేకలు.
నాకైతే మస్తు భయమైంది. చాలా భయమైంది అక్కడ. ఇట్లా సముద్రంలో నన్ను ముంచి 2 టైమ్స్ ముంచిండు బ్యాంకాక్ లో అతను. ఇట్లా చేయి ఇట్లా అంటే ఇంకా ముస్తాడు. ఇట్లా డౌన్ అనాలి. డౌన్ అంటే వద్దన్నట్టు. ఇట్లా అంటే ఇంకా డబల్ 2 సార్లు ముంచిండు. అసలు మునిగిపోయినా మొత్తం డౌన్ చేసేసిండు. చాలా భయమైంది నాకు అసలు. అక్కడ ఫుల్ ఎంజాయ్ చేసాం బ్యాంకాక్ లో. ఫొటోస్ గానీ, ఆ మన సముద్ర అంతర్గంలో కూడా వెళ్ళడం జరిగింది. ఆ జూ పార్క్ లో కూడా మస్తు ఎంజాయ్ చేశాము. సింహాలని గానీ అన్నిటిని చూసాము. పులుల్ని ఇట్లా. పటాయా బీచ్ అయితే ఇక అది చెప్పరాదేది. పటాయా బీచ్ మా గ్రేట్ మెంటర్స్, మన నరేష్ గురుజీ గైడ్లైన్స్ తో నేను బిజినెస్ నడుస్తున్నాను. నాకు నా లాగిన్ చేయించిన వ్యక్తి లేడు. మా ఫ్రెండ్ అనే వ్యక్తి నన్ను జస్ట్ ఐడి తీపిచ్చిండు, పక్క తప్పుకుండు. నా అదృష్టం ఏంటంటే నా ఫ్రెండ్ అనేది మా అప్లయన్స్ కి అటాచ్ చేయడం అనేది జరిగింది. వీళ్ళప్పుడు చారి సార్ గాని, అచ్చు సార్ గాని, నరసి గురించి వీళ్ళ గైడ్లైన్స్ లో నడుస్తాను నేను. వీళ్ళు లేకపోతే నేను బిజినెస్ అస్సలకే లేను. ఎందుకంటే వీళ్ళే నా లైఫ్ టర్నింగ్ అనేది చేసిన వ్యక్తులు. మా అప్లయన్స్ కూడా నాకు ఏంటంటే ఫస్ట్ ర్యాంక్ వరకే సపోర్ట్ ఇచ్చారు. మా సార్ వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ర్యాంక్ వరకు సపోర్ట్ ఇచ్చి నన్ను పట్టించుకోలే అసలుకే. వీళ్ళ గైడెన్స్ తోటే ఇప్పుడు నేను 6th ర్యాంక్ దగ్గరలో ఉన్నాను. ఫ్యూచర్ లో నేను నా లైఫ్ అంటుంటే సేఫ్ షాప్ తప్ప వేరే చేయను. 100% దీంట్లో సక్సెస్ ఉంది. ఎందుకంటే నేను బయట చాలా చూశాను కాబట్టి లైఫ్ ఎక్కడుంది అక్కడనే ఉంది. జాబ్ చేసిన వ్యక్తులు లైఫ్ లో సెటిల్ కానోళ్ళు లేరు. అసలు కాలేరు కూడా. ఒక చిన్న స్టోరీ చెప్తా గురించి. చెప్పొచ్చా గురించి? నేను చిన్నగున్నప్పుడు ఎవరైనా సరే మనం చిన్నగున్నప్పుడు మనము బిజినెస్ లో కొ కిరాణా షాప్ నడిపించే వాళ్ళు ఉంటారు. ఆ లెవెల్ ఉండే ఫస్ట్ కోమటి వాళ్ళు ఉండే. అవునా లీడర్స్? కోమటి వాళ్ళు ఉండే. వాళ్ళు మాత్రమే కిరాణా షాప్ నడిపించేవారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కిరాణా షాపులు చాలా పెట్టినారు. ప్రతి ఒక్క బిజినెస్ అనేది కాంపిటీషన్ అయిపోయింది. అవునా కదా? ప్రతి ఒక్క బిజినెస్ కాంపిటీషన్ లేని బిజినెస్ లేదు. ఇప్పుడు టిఫిన్ సెంటర్ పెట్టినామో దానికి ఆపోజిట్. నేను టిఫిన్ సెంటర్ కూడా పెట్టినాను. నాకు ఆపోజిట్ పెట్టిర్రు. అది కూడా దాన్ని ఎదుర్కొన్నా నేను చాలా. ప్రతి ఒక్క బిజినెస్ కాంపిటీషన్ అనేది చాలా అయిపోయింది. కానీ మన సేఫ్ షాప్ అనేది కాంపిటీషన్ ఎంత ఉంటే అంత మంచిది. ఎంత కాంపిటీషన్ పెడితే అంత మనం సక్సెస్ అయినట్టే. మన సేఫ్ షాప్ కాంపిటీషన్ అనేది వె- బయట ఎంత ఉన్నా కానీ కాంపిటీషన్ మన దానికి చాలా డిఫరెన్స్. మన దానికి కాంపిటీషన్ ఉంటే మనం సక్సెస్ అవుతాం. అందుకని మన సేఫ్ షాప్ కంపల్సరీ చేయాలి. ఇంకొకటి, ఆ మనం జాబ్ చేసిన వాళ్ళు చరిత్ర లేరు. సక్సెస్ అంటే వాళ్ళు కోటీశ్వరుడు కాలేరు. కానీ మన సేఫ్ షాప్ లో 100% కోటీశ్వరు కావచ్చు. దీంట్లో ఏంటంటే 100% మనము ఒక ఓపికతోటి ఉండాలి. ఓపికతోటి ఉన్నామంటే కంపల్సరీ గురుజీలు చెప్పిన గైడ్లైన్స్ లో మనం విన్నామంటే 100% మన సక్సెస్ అనేది వస్తుంది. చాలా మందికి ఇప్పుడు కొంతమందికి ఉంటది, నెగిటివ్ ఉంటది చాలా మంది. ఆ నెగిటివ్ అనేది బయట పెట్టాలి. ఎందుకంటే బయట వాళ్ళతో నెగిటివ్ వస్తుంటది. చాలా మంది చెప్తా ఉంటారు, ఇలాంటివి వచ్చినాయి చూసినాం చేసినాం అని. వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు. మన అప్లయన్స్ కానీ గురుజీ వాళ్ళ మాటల్లో మనం విన్న వాళ్ళ గైడెన్స్ లో వెళ్ళామంటే 100% మనం సక్సెస్ అవుతాము. ఒకసారి గురూజీకి బిగ్ క్లాప్స్ కొట్టాడు. ఎందుకంటే గురూజీ మన టీంలో ఉండడం అనేది మన చాలా అదృష్టము. నేను చాలా వేరే టీంలు కూడా చూశాను. వేరే టీంలో ఏంటంటే మాస్ గా ఉంటారు చాలా మంది. అప్లయన్స్ కానీ గురూజీ వాళ్ళు కానీ చాలా మాస్ గా అంటే అరే కూడా అంటారు. విన్నా లైవ్ గా. అంటే వాళ్ళ పేరు చెప్పొద్దు. అరే తురై గిరే అని అంటే ఘోరంగా మాట్లాడతారు. కానీ మన గురూజీ ఏంటంటే సాఫ్ట్ గా ఉంటాడు. ఆ గురూజీకి ఒకసారి క్లాప్స్ కొట్టండి. గ్రేట్. ఎందుకంటే మనము నైస్బుల్ టీమ్ లో ఉండడం అనేది చాలా గ్రేట్. ఇంత మంచి మనకు గైడెన్స్ ఇస్తుందంటే ప్రతి డైలీ జూమ్ మీటింగ్ తోటి కానీ ప్రతి ట్రైనింగ్స్ కానీ గైడెన్స్ తోటి చాలా గ్రేట్. థ్యాంక్ యూ గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. మళ్ళీ ఒకటి ఫ్యూచర్ డైమండ్ లో కూడా నన్ను గురుజీ తీసుకుంటూ ఇందులో ఉన్నా నేను 100% ఫ్యూచర్ లో డైమండ్ మేము ఐదు నిరూపిస్తాం. ఇక్కడ ఉన్న ఫోటోలు ఉన్న ప్రతి ఒక్కరు 100% డైమండ్ అవుతాము. 100% మీరు కూడా నెక్స్ట్ అవుతారు లీడర్స్. లీడర్ మీటింగ్ కూడా కనెక్ట్ కావడం జరిగింది. స్లాబ్ 5 కూడా తీసుకున్నాను. సన్మానం కూడా చాలా అయినాయి నాకు. ర్యాంకు 1, 2, 3, 4, 5 దాకా అయినాయి నాకు. కాంటెస్ట్ అచీవర్ పట్టా తీసుకోవడం జరిగింది. ర్యాంక్ 5th గాని. ఇది ఇన్కమ్ కూడా నేను ఫస్ట్ ర్యాంక్ ఇంకా దొరకలే, ఫొటోస్ దొరకలేదు. ఫస్ట్ ర్యాంక్ కానీ, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ 40,000 కానీ, ఒక వారంలో 62,000 కానీ తీసుకోవడం జరిగింది. 5th ర్యాంక్ 82,000 కూడా తీసుకున్నా. ఇప్పుడు నెక్స్ట్
1,00,000 చేంజ్ కూడా తీసుకోబోతున్నా. 6 ర్యాంక్ ఇన్‌కమ్ అనేది. గోల్డ్ మెడల్ కూడా చాలా అచీవ్‌మెంట్ ప్రతి ఒక్కటి ఏ గురూజీ ఏది పెట్టినా అది 100% నేను అచీవ్ తీసుకున్నాను. మళ్ళొకటి 'రవీంద్ర గురూజీ' నాకు కౌన్సెలింగ్ హైదరాబాద్‌లో ఇవ్వడం జరిగింది. కారు కూడా బుక్ చేశాను లీడర్స్. అది అది కూడా తీసుకుంటాను. ఎందుకంటే కొద్ది కారణాల వల్ల నేను తీసుకోలేకపోయాను. టొయోటా టైజర్ కారు కూడా బుక్ చేయడం జరిగింది. 100% గురూజీ ఆహ్, చెప్పిండంటే ఆటోమేటిక్‌గా తీసుకుంటాను కారు కూడా. షేప్ షాప్ బిఫోర్ ఇలా ఉండే. నేను లాండ్రీ షాప్ కూడా పెట్టాను. లాండ్రీ షాప్ కూడా పెట్టడం జరిగింది. షేప్ షాప్ బిఫోర్ ఇలా ఉండేను. ఇప్పుడు ఈ షేప్ షాప్ వచ్చినాక ఈ విధంగా మాస్‌గా ఉండే యాక్చువల్‌గా నేను. షేప్ షాప్ బిఫోర్ మాస్‌గా ఉండే. గడ్డం పెంచడం అనేది చాలా ఇష్టం ఉండే. కానీ ఒకటే రోజులో గడ్డం కటింగ్ మొత్తం క్లీన్ చేసి జనగాం ట్రైనింగ్‌లో గురూజీ ట్రైనింగ్ జరిగింది. అక్కడికి పోయినాక స్మార్ట్‌గా నన్ను ఎవరు గుర్తుపట్టలే అక్కడ. థాంక్ యూ గురూజీ. థాంక్ యూ సో మచ్ గురూజీ. ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు. థాంక్ యూ గురూజీ. థాంక్ యూ సో మచ్. చలో గ్రేట్. సంతోష్ సార్ కోసం థాంక్ యూ. చూడండి ఒకసారి. సూపర్‌గా టెస్ట్ మనీ వండర్‌ఫుల్‌గా కంప్లీట్ చేశారన్నట్టు. ఫుల్ మాస్ అన్నట్టు.